మనమందరం దేవుడే కాబట్టి నేను కొన్ని అవేకంగా మారిన విషయాలు ఏమిటంటే దయతో సహించండి. క్షమించాల్సింది ఏం లేదు, క్షమించేది ఏం లేదు, ఎందుకంటే చెప్పేది సత్యమైన మాట కాబట్టి. అయితే నీ బాడీ నిన్ను చూడు ఇంతసేపు లాగుతున్నాడు అన్నప్పుడు కుంట్రా కొద్దిగా తొందర పెడుతూ నువ్వు నన్ను తొందర చేసేమా ఉండు ఆకు నీకు పెడతానే నీకు కావాల్సి అని నువ్వు చెప్పి దాన్ని కంట్రోల్ చేయి. దాన్ని కంట్రోల్ చేస్తాడు. నా ప్రభావం నాలో నువ్వు ఎందుకు తొందర చేస్తావు? ఆడు నా నిరీక్షణ కర్తవ్యం ఇంకా నేను నాకు ఇంకా మేము మాట్లాడాలి నేను ఇస్తుంది నాకు ఇష్టపడుతుంది నువ్వు తొందర చేస్తావు అని నువ్వు సహించు, నన్నేం క్షమించు మంచిది. ఎందుకంటే ఆ మాట అడగదు, దేవుని పక్షంగా మాట్లాడుతున్నా కదా. కాబట్టి భోగించారు కదా, భోగించారు అంటే శరీర కార్యాలు ఇంతేనా. భోగించడం ఇవే కదా లోక సంబంధమైన వాటి విషయం కోసమే మనము పోరాటం. మన చదువు యాకోబు 4:1 మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీ భోగేచ్ఛల నుండి కదా బాబు ఇదంతా సమస్య. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, అక్షర పడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకలేదు. అది చూసారా. కాబట్టి ఎందుకు ఈ సమస్య పోరాటం జరుగుతుందంటే చదవండి రోమా 8:8. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరు. అది ఇప్పుడు ఎందుకు మనం దేవుని సంతోషపరచలేదంటే మనకి ఇది శరీరం కావాలి, ఈ పోరాటం జయించలేకపోతుంది. శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచనేరు. ఎందుకు సంతోషపరచనేరు అంటే గలతీ 5:17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయింతురో ఇవి ఒకదానికొకటి పోరాడుతున్నాయి. ఈ పోరాటంలో ఏం చేస్తున్నావు? ఏదో చేయాలనుకున్నా కానీ చేయలేదు. ఈ పోరాటం ఓడిపోతున్నావు. సత్యాన్ని గమనించిన ఎప్పుడన్నా. తర్వాత 2వ కొరింథీ 1 యోహాను 2వ అధ్యాయం 15 నుండి 17. 1 యోహాను 2వ అధ్యాయం 15 నుండి 17. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తర్వాత లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవే కదా భోగించల కోసం ఉన్న వాడికి ఎల్ఈడి మనకు లేదు, వాడికి కారు మనకు లేదు, వాళ్ళ పిల్లలు మంచి కామెంట్ చదువుతారు చదవండి. ఈ యాజ్ఞకు దేవుడు నిలిచింది. నీ తర్వాత నీ యాజ్ఞతో జోడించి నీకంటే అభిషేకిస్తే వాడిని మొదట డాక్టర్లు సహాయపడాల్సిందే, పోలీస్ ఆఫీసర్లు సహాయపడాల్సిందే, రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా వచ్చి సహాయపడాల్సిందే. అది నీకు తెలియట్లే. దేవుని భయభక్తులతో వాడిని పెద్దడానికి తెలియట్లే, వాడిని భయం నేర్పించడానికి తెలియట్లే. ఏం నేర్పించాలి? మనం భాషల స్కూల్లో చదివించాం, చైతన్య స్కూల్లో చదివించాం, మాండేశ్వరి స్కూల్లో చదివించాం. అని బుర్ర ఎక్కడ పని చేస్తుంది అంటే నువ్వు విత్తు నిలుచుంది కానీ గ్రహించనే గ్రహించు. దానికోసం ప్రభు నిష్పత్తి చేస్తూ ప్రజల దగ్గర బెగ్గింగ్ చేస్తూ ఇష్టపడుతుంటాం. నా బతికి బ్రతికి వాళ్ళు బాగా చదువుకుంటున్నాను, పిల్లలు మీరు చదువుకుంటాం, వాళ్ళు స్పాన్సర్ చేశారు, వాళ్ళ స్పాన్సర్ చేశారు, నాకు ఎవరు స్పాన్సర్ చేశారు. ఏంటి నీ గ్రహింపు? వాక్యం గ్రహింపేది. కాబట్టి ఈ పోరాటం ఉన్న వాళ్ళు ఏం చేశారు? దేవుని సంతోషపరచలేదు. శరీర స్వభావం కలిగిన వారు డాంబికం కావాలి, వారిలో తండ్రి ప్రేమ వారిలో ఉండదు, వారు ఓటమి జీవితము. మీ 1 యోహాను 5:4 తీయద్దు. ఏమంటాడు? లోకము జయించిన విజయము మీ విశ్వాసమే.
అంటే విశ్వాసం లేదు నీళ్ళు అక్కడికి నమ్మికంలో పడిపోతున్నావు, నేత్రాశలో పడిపోతున్నావు, శరీరాశలు పడిపోతున్నావు, శరీర పోరాటంలో ఓడిపోతున్నావు. కడుపు తిరిగిదరు మొదటి యోహాను 2:17 గతించిపోయేది శాశ్వతం కాదు. నువ్వు ఎంత చదువు చదివితే నీ పిల్లడు ఆగిపోతాడు. ఒకతను కారులో చదివినాడు సేవకుడే, ఎంతో చేసి ఎవరు మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఉదయం చెన్నైలో మీకు తెలిసిన కార్లో పోతున్నాడు, కంపెనీ కారే, ఇంటికి వచ్చి వెళ్ళిపోతాడు. ముందుకు వచ్చినాడు, ఆడు 10 దూరం మీద యాక్సిడెంట్ అంతే. అదే నువ్వు వానికి భయపడుతూ లేపించింటే, వానికి దేవుని సేవకుగా నువ్వు సిద్ధపరిచింటే దేవుడు పాపదలు పోయినా కానీ పర్వాలేదు. దేవుని చిత్తం జరిగించేవాడు మరి నిరంతరం నిలుస్తాడు. కాబట్టి నీ గ్రహింపు ఏంటంటే ముందు నీకు నమ్మిక లేదు దేవుని పైన. ఎందుకు లేదంటే నీ శరీర స్వభావము దేవుని సంతోషపరచడానికి అది ఒప్పుకోవట్లేదు. అది ఒకప్పుడు మనలాగే బాధపడిన ఆసాపు 73వ కీర్తనలో భక్తిలో క్షేమాన్ని చూసి కంటపడి అసూయపడి మద్దరపడి మరి ఆయాసపడి నేను భక్తుడిని ఏ ప్రయోజనము, వాడు బాగున్నాడు, వాళ్ళు ధనసం తీసుకుని అనుకొని సరే ఈ సంగతి ఏమైతే ఉందని దేవుడి మందిరానికి పోయి దేవుడి సంగతి కూర్చొని మోకరించి అడిగినప్పుడు దేవుడు తనకు బయలుపరిచిన విషయాన్ని బయలుపరిచిన తర్వాత అప్పుడు అంటాడు, అయ్యో నీ సన్నిధి నేను మృగము లాంటి వాడిని పశుప్రాయాన్ని అయితే ఒప్పుకొని అప్పుడు అంటున్నాడు 73వ కీర్తన 25వ వచనంలో ఏమంటున్నాడంటే ఆకాశమందు నువ్వు నాకుండగా ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, ఆకాశమందు నువ్వు నాకుండగా నీవు నాకున్న లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు, లోకం లేదు నాకు ఏది అక్కర్లేదు చెప్పేసి హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళని చెప్పుదాం కాక ఆకాశమందు నువ్వు తప్ప పలకండి, నాకెవరున్నారు, నువ్వు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఆమేన్. ఇల్లు అక్కర్లేదు, బైక్ అక్కర్లేదు, అవసరం ఇస్తాడు దేవుడు. సమయం అడుగు సేవద్దాను నీ పరిచయకు అవసరం తప్పకుండా ఇస్తాడు. అది బాధ్యత. మరి కాబట్టి పిల్లరా ఎంతో అట్లా దాంట్లో ముందుకు వెళ్ళాలని ఆశపడ్డాం, కానీ మనం అనుకున్న సమయం దాన్ని పూర్తి చేయలేం కాబట్టి దాన్ని కట్ చేసేస్తాం. నీకు అవసరం తప్పకుండా ఇస్తాడు. అడుగుతుంది మనం గెర్షోనీయులు, కహాతీయులు, తర్వాత మెరారీలు, లేవి గోత్రంలో ముగ్గురు 3 తెగలు. మరి ఎవరికి ఏ పని చేసినా వాళ్ళకి ఇచ్చాడు. వీళ్ళకు జాగ్రత్త ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలే, వాళ్ళు భుజాల మీద మోసేదే వాళ్ళ పని. కాబట్టి వాళ్ళకి బండ్లు ఇవ్వలే. మిగతా 2 గోత్రాలకు వీళ్ళకి పనులు ఇచ్చాడు. కాబట్టి నీకు ఏదో అవసరం నీకంటే ఎక్కువ ప్రభు తండ్రి తెలుసు, నీకు అక్కడ ఏవి ఉన్నాయో ఆయన నీకు ఇస్తాడు. అయితే మనం ఏమన్నా ఏం చేయమన్నాడు, మొదట నా రాజ్యాన్ని. మనం ఫస్ట్ ఏం ఎదుగుతున్నాము, బైక్ పిల్లల చదువు మన ఇల్లు ఏదో. అది శరీర సంబంధమైన పోరాటంలో మొదటి పాయింట్. రెండో పాయింట్ పాప సంబంధమైన పోరాటం. రెండోది పాప సంబంధమైన పోరాటము. రోమిల పత్రిక 7:22 వచ్చిన 25 వచ్చిన రోమా 7:22-25 మన ప్రభువైన 22-25 అంతరంగ బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుకున్నాను, కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి, అంతరంగ పురుషుడు ఆత్మను బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందిస్తున్నాను కానీ వేరొక నియమము, గాని అంటే కూడి అర్థం, కానీ వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు. మన శరీరంలో ఏముంటది? పాప నియమం ఉంటది. నన్ను చెరపట్టుకుని లోపరుచుకుంటుంది. అట్ట నువ్వు కూడా ఇక్కడే బతకాలనుకుంటున్నావు, ఇంట్లో లేకపోయినా సాయంకాలం మర్చిపోతున్నావు.
అది జరపెట్టుకొని లోపరుచుకుంటుంది. తర్వాత అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఇట్టి మరణం ఎవడు విడిపించడు అని ఏడుస్తున్నాడు. ఆయన భక్తుడే. ఇంకా పైన చదువుకుంటే ఇంకా బాగుంటుంది. ఏది మంచిది చేయనిచ్చాడని ఆయన నిశ్చయం కూడా అది చేయకుండా చేయకూడదు నిశ్చయించుకునేది చేస్తున్నాడు. బట్ ఇది పాప సంబంధమైన పోరాటం. ఈ పోరాటం ఎవరు విడిపిస్తారు నిన్ను అంటే 8వ అధ్యాయం 2వ వచనం అంటాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మిక నియమమే పాప మరణంలో నియమం నుండి నిన్ను విడిపించేను అంటాడు. చదువు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం ఏం చేయాలంటే ఆయన చేసి నాకు చూపించి కొట్టివేసి. కాబట్టి ఈరోజు ఎవరు చెప్పట్లే. నేను ఈ విషయాన్ని భక్సింగ్ గారి అనుభవంలో నుండి నేను నేర్చుకున్నాను. మీరు నిజంగా ఆశపడి నేను విడుదల స్థితిలో నేను ఉన్నాను, నేను విడుదల పోతానుకుంటున్నానంటే అలసిన వారిని ఓడించే జ్ఞానంగా మాట్లాడే పుస్తకం నా దగ్గర ఉంది. లేదు పంటారంటే చాలా మందికి ఇచ్చుకుంటూ వస్తుంది. మరి మీకు కూడా నేను ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను. ప్రతి దిన భాగం అది బుక్కు కాదు, డైలీ డివోషన్ అనుదిన పుస్తకం. ఈరోజు పురుషుల చదువుతూ మాట్లాడతారు. రేపు సంఘం యొక్క నియమం ఏంటి, క్రమం ఏంటి, తర్వాత మనం ఎట్లా పాపం మీద నుండి చేరుకుంటామంటే ఎన్ని రకాలుగా చెప్పినైనా సిలువను మాత్రమే చెప్తాం. పునరుత్థాన శక్తి ఎలా వస్తుందో చెప్తూ వస్తుంటాం. కాబట్టి పాప మరణం నుండి మనం విడిపించేది నీ ధర్మక్రియలు కాదు, నీ ఆసక్తి కాదు, నీ జ్ఞానం కాదు, నీ ప్రార్థన కాదు, నీ బైబిల్ జ్ఞానం కాదు, ఏది కాదు, కేవలం సిలువే. అందుకే క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమమే నన్ను పాప మరణంలో నియమం నుండి విడిపించెను. అంత అనే అనుభవం పొందుకున్నాడు. కాబట్టి కొరింథీ రాసిన పత్రికలో చెప్తున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, మరణం ముందు చూపించుకున్న ప్రభు అని సవాలుస్తున్నాడు. అదే వ్యక్తి రోమా 7:25 ఇందాక చదివిన ప్రకారం అయ్యో ఇంక దౌర్బల్య శరీరం నుండి విడిపించగలిగిన వాడు ఎవడని ఏడుస్తూ కేకలేస్తున్నాడు. బట్ నువ్వు నేను బాధపడాల్సిన పని లేదు. అయితే నువ్వు సిలువ నీకు అర్థం కాలేదు, ఆ సిలువ నీకు అర్థం కాలేదు. ఇది అర్థమైన వ్యక్తి అంటున్నాడు. గల్తీ రాష్ట్రానికి 6:14 సిలువ తప్ప నాకు ఏ ఒకటి నాకు దూరం అవును గాక, సిలువ ఎందుకు తప్ప నేను నాకు ఏ అతిశయం నాకు దూరం అవును గాక అంటున్నాడు. గల్తీ 6:14 అనుకుంటా. చూడు ఎంత చెప్తే ఆట. అయితే ఎన్న వచ్చిన 14 సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట. ఆమేన్. సిలువ యందు తప్ప మరి దేని యందు నాకు అతిశయించుట నాకు దూరమవును గాక. రెవరెండ్ యందు, టై యందు, బూట్ యందు, నీ కకము, నీ యొక్క నీ ఫోజ్ యందు కాక, నీ ఫుల్పిల మీద నువ్వు అరేంజ్ చేసుకున్న క్యాషియోలు, డెక్కులు, ఒక పిక్చర్లను బట్టి కాక ప్రభును యందే అంటే సిలువ యందే అతిశయించుదుం గాక. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ఆమె అందరూ చెప్పండి. ఇది మర్చిపోయినా కాబట్టి ఈరోజు మనకి బాధ, ఈ పోరాటాలు, ఈ కలవర. నువ్వు పోరాటం ఉన్నావని నువ్వు గమనం తెచ్చుకుంటే సార్ ప్రభు నీకు సాయం చేస్తుంది. నువ్వు పోరాటం ఉన్నానికి సంగతి నువ్వు మర్చిపోయినా కాబట్టి ఆయన ఏం చేయలేదు. నువ్వు పోరాటం ఉంటే ఆయన నీ పక్కన నిలబడి యుద్ధం చేస్తాడు. అని సంగతి మన నిస్సాయ స్థితి తెలిసే కదా. నేను ఉండవలసిన స్థానంలో ప్రభు నిలబడ్డాడు, మీరు ఉండవలసిన స్థానంలో ప్రభు ఉన్నాడు. మరి ఎందుకు మాత్రం పోరాటం నిన్ను ఓడగొట్టాడు? నిన్ను పిలిచాడు కదా. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎందుకు పిలువపడ్డావు, నువ్వు ఎక్కడున్నావు, యుద్ధరంగంలో ఉన్న సంగతి మర్చిపోయినావు. నువ్వు ఎందుకు పిలువపడినావో, ఎవరిని చేత పిలువపడినావు, ఎవరి చేత పట్టబడినావు, ఎవరిని వెంబడిస్తున్నావు మర్చిపోయినావు. ఆ మర్చిపోవడానికి కారణం అయితే ముందున్న తరము.
నీ ముందున్న సేవకులు, ఈ సెలబ్రిటీ పాస్టర్స్ చూస్తున్నావు. వాడికి అన్ని కార్లు ఉన్నాయి, నాకు లేదు. వాడికి 1,00,000 మంది వస్తారు, నాకు రాదు. వాడికి 4 బ్రాంచెస్ నాకు లేదు. ఇది నీ బాధ. ప్రభు నాకున్నాడు లేదని మాత్రం ఎప్పుడు చెక్ చేసుకోవు. నేను విశ్వాసం కలిగి ఉన్నానో లేదో పరీక్షించుకోండి అని కొరంతి 16వ అధ్యాయం 11వ అధ్యాయంలో ఎన్నో వచ్చినది, మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి అని చెప్తూ వస్తాడు. 2వ కొరింథీ 11వ అధ్యాయం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై. అది కాదు నేను చెప్తాను. 2వ కొరింథీ చివరి అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల, చూసారా, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. మరి ఆయన ఉంటే నీకేం పొదువా? యేసున్న ఇంట్లో ఘనత, యేసున్న ఇంట్లో సమృద్ధి. అంటే ఈరోజు యేసు లేని సత్యాన్ని గ్రహించడానికి బుద్ధి చాలట్లేదు. కాబట్టి ఈ ఉదయకాలంలో వచ్చిన నువ్వు నా దగ్గర ఏం నేర్చుకోలేవు, కానీ లేఖనం అతిక్రమించకుండా లేఖనం స్థానం నా బ్రతుకుందా లేదా పరీక్షించుకొస్తాడు. నీ బ్రతుకు సరిసరితో వస్తాయి. అంటే పరిమితికి లేక వస్తావు, ప్రభు యొక్క చేత నడిపించబడతావు, ఫలితంగా మార్చబడుతూ వస్తావు. కాబట్టి ఈ పాప సంబంధమైన పోరాటంలో ఓడిపోవద్దు. పాప సంబంధమైన పోరాటంలో ఏం చేయకూడదు? ఓడిపోకూడదు అంటే ఏం చేయాలి? నువ్వు చదవండి, ఫిబ్రవరి 12:4. మీరు పాప సంబంధమైన పోరాటం ఏదో ధ్యానిస్తున్నది. దేని గురించి ధ్యానిస్తున్నాము? పాప సంబంధమైన పోరాటం గురించి ధ్యానిస్తున్నాము. చదువు. మీరు పాపముతో పోరాటంలో రక్తం కారణంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. అంటే నువ్వు ప్రభు సిలువను సహించాడు అంటే నువ్వు ప్రభు తలంచుకోవట్లేదు. నీ ముందు సాక్షి సమూహం అనేది 1వ వచనంలో. 2వ వచనంలో ప్రభు నీ ముందున్నాడు. మరి ఆయనకు విరోధంగా వ్యతిరేకంగా తిరస్కారం చేసిన వాళ్ళందరూ సహించాడు. సహించి ఏం చేశాడు? ముందు ఆనంద కొరకై అవమాన నిర్లక్ష్యం పెట్టి సాగిపోతున్నాడు. నువ్వు మాత్రము అది కొరత, ఇది కొరత, అది అని నువ్వు ప్రభు చూడట్లేదు. ప్రభు చూసినంతసేపు పేతురు నడిచాడు నీళ్ళ మీద, తర్వాత మునిగిపోయాడు. అట్లా నువ్వు ప్రభుని చూడట్లేదు. నువ్వు లోకాన్ని చూస్తున్నావు, లోక ఆకర్షణలోకి పోయినావు. నీ ముందున్న తరాన్ని చూస్తున్నావు, కానీ నీ కంటే వాళ్ళకంటే ముందున్న క్రీస్తు నువ్వు చూడట్లేదు. ఎవరు చూస్తుంటే వాడు పరిచయం, నేను పరిచయం బాగుంది, మనం కూడా వాళ్ళు క్లబ్ డ్యాన్స్ వేయించారు. మన వాళ్ళ దాంట్లో పరిచర్యలో యూబీఎస్లో మనం కూడా వేయించుకోవాలి. ఐటమ్ సాంగ్ మించి వేపిస్తున్నారు డ్యాన్స్. ఏమైంది నీ బుద్ధి? దేవునికి అక్కడ పరిచయం లేదు, నీ చేస్తున్న పరిచయం ఏంది? లోకానికి వేరే జీవించమన్నాడు, లోకం నుండి తీసుకొచ్చి సంఘంలో కలిపేస్తున్నాడు. గమనం ఎందుకంటే నీకైతే ముందు వాడు చేపిస్తున్నాడు వాడు సంఘంలో. వాళ్ళ సంఘంలో నువ్వు 10 మంది 20 మంది కాదు, 10,000 మంది కాదు, 10 పదులు ఉన్నాయి, 1,00,000 మంది ఉన్నారు. కానీ వాడు ఎంత తప్పు చేస్తాడు? దేవుడు ఆశ్రయించాడు కదా. దేవుడే కాదు, దయ్యముడిని ఆశ్రయిస్తాడు. అనలేదా? నాకు మొక్కితే మరి మీకు తెలుసు కదా, ఈ లోక రాజ్య మహిమ అంతా నీకు ఇస్తాను. మరి దేవుడి మహిమ ఉందా? దయ్యం మహిమ ఉందా? అట్లది కదా. వారి క్రియలు బట్టి వాళ్ళ ఫలాలను తెలుసుకోండి. బుద్ధే చాలదు. ఎందుకు చాలదు అర్థం కాదు. నీ ప్రభు ఎవరో మర్చిపోతున్నావు, లేకుండా మేముందో మర్చిపోతున్నావు. తర్వాత ఫలితంగా ఏం జరుగుతుంది? నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఆశించలేకపోతున్నావు, నువ్వు ఫలించలేకపోతున్నావు, నువ్వు నెమ్మది ఉండవలసిన వాడు ఉండలేకపోతున్నావు, నువ్వు కలిగిన స్థితిలో సంతృప్తి కలిగి ఉండవలసిన వాడు సంతృప్తి లేని జీవితాన్ని, ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తుంది. కారణం ఏంటంటే మన ముందున భ్రష్టత. అయితే వాక్యం చెప్తుంది, వాక్యంలో మన భక్తులు నిలబెట్టాడు. ఇంత
సాక్షి మేఘము నీ ఎదుట ఉంది. ఎంత గొప్ప సాక్షి మేఘం అంటే ఈ మార్గం నడిచి గెలిచిన వారు, సాధించిన వారు అక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా ఏంటి వీళ్ళు చూస్తారు, వాడిని చూస్తారు. వాళ్ళని గెలిపించే క్రీస్తు చూడంటే అసలు ఆయన చూడు. దాన్ని తప్పిపోయినావు. తప్పి ఫలితం ఏమైంది? నువ్వే బాధపడుతున్నావు, నువ్వే దుఃఖపడుతున్నావు, నీ దేవుడిని దుఃఖపరుస్తున్నావు. చదవండి ఇప్పుడు. కాబట్టి మనం ఏం చేయాలి? పాపంతో పోరాడాలి కానీ రాజీపడకూడదు. ఆమేన్. యెషయా 53:7 7-8 వచ్చిన యెషయా 53:7-8. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుక్కోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవులు 11 అతడు తనకు కలిగిన వేదనను చూసి నేను సస్తున్నాను, ఎట్లా నాతో పాటు 10 మందిని తీసుకెళ్ళిపోతా. రండి క్రైస్తవులారా, నిద్ర మేలుకోండి, రోడ్డు మీదకి రండి, ఇంకా మీ ప్రాంతం పక్కన పెట్టండి. ఇంత డైరెక్ట్గా సమాజం స్థుతితే సైతాన్ని కూడా పనిచేయట్లేదు. నేను 10 మంది సభ్యులు చేసి వస్తాను ప్రభు కోసం వల్ల. అంటే ఆ వ్యక్తి ఎవరి పక్షం వాడు అర్థమవుతుందా నీకు? వానికి పోతే దండలు వేస్తాం, వానికి పోతే స్టార్లు కడతాం, వానికి యూట్యూబ్లో లైక్లు కొడతాం, వాని వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఎవరు నాకు శత్రువు కాదు, నేను ప్రభుపక్షం అని. ఆ స్థితి నాకే వస్తే నేను నిజంగా ప్రభు కోసం నేను సస్తా, కానీ నేను ఎవరు సంపద ఎవరు దూషించాను. నా ప్రభు కృప నాకు ఆవరిస్తుంది. ఆ టైం ఎవరు నువ్వు దండలేస్తుంది, ఎవరు నువ్వు లైక్లు కొడుతుంది? నీ ప్రభుపక్షం వాడు ఏం చేశాడు? ప్రభు చేశాడన్న. మరి సేఫన్ ఎవరు? ఆయన సముద్రంటే ఏం చేస్తున్నాడు? అనంతపురంలో ఏమంటాడు? ప్రభావం వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, నువ్వు క్షమించు. నువ్వు కాదా అది? ఆ స్థానం కాదు నీ స్థానం. క్రీస్తు కదా నువ్వు కొన్ని వచ్చింది. ఈ దినం సంఘం అంతా కట్టబడి చెరబడకపోయి క్రీస్తు దయ్యం ఏర్పడుతుంది. క్రీస్తు ఎక్కడున్నట్టు బయట నుండి కొడుతున్నాడు. ఎవడన్నా ఒకడైనా తెలుసుకొని నాకు తల తెలుస్తాడు. ఈ దుస్థితికి వెళ్ళిపోయినాం మనకు తెలియకుండా వెళ్ళిపోయింది. కాబట్టి దయచేసి ఈ పాప సంబంధమైన పోరాటంలో మన ప్రభుని మనం చూడగానే ఎవరు చూడకూడదు. ఆయన మనకి ఇప్పటి పోరాటాలు వచ్చినప్పుడు, ఇప్పటి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయమంటున్నాడంటే దీన్ని గెలిచి చూపించినవాడు మన ముందున్నాడు. ఇట్టి ప్రళయాలకు మనం సరిపోయిన వాడు. Hebrews 4:15-16. కాబట్టి సమయంలో సహాయంకరంగా కృపగా ధైర్యంతో ఆయన కృపాసుల దగ్గర పోతే ఆయన నీ కృపతో ఆవరిస్తాడు. చదువు 4:15 మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు మన బలహీనతల యందు మనతో సమాన అనుభవం లేదంటే మనలాంటి శోధించబడ్డాడు, మనలాగే పీడించబడ్డాడు. మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధించబడినట్టు ఆయన పాపం లేనివాడుగా ఉండెను. చదువు కనుక మనము కనికరింపబడి సంయోజితమైన సహాయం కొరకై కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు క్రీస్తు యొద్దకు చేరుదుము గాక. నీ పాప పదమున పోరాటంలో జయం పొందుదుము గాక. ఇప్పుడు 2 అయిపోయినాయి, ఇంకా చాలా ఉన్నాయి. మరి 2 చేద్దాం. బాధించుకోవడం. 3వ పోరాటం కుటుంబ సంబంధాన్ని పోరాటం. ఫస్ట్ శరీరము, తర్వాత పాపం, 3వది కుటుంబం. ఇది పెద్దది, ఇది మామూలు కాదు. కుటుంబం హోమ్ డిపార్ట్మెంట్ అన్నిటికంటే పవర్ఫుల్ డిపార్ట్మెంట్. ఇలా వాక్యం చెప్పిన ఫోన్ ఇచ్చిన పరిగెత్తారు. ఉండు మన ఇంటికి దండం పెట్టదు. హోమ్ డిపార్ట్మెంట్, కుటుంబ సంబంధం పోరాటం. చదవండి యోబు గ్రంథం 31, 33, 34 వచనాలు. యోబు గ్రంథం 31 అధ్యాయం 33, 34 వచనాలు.
ఆదాము చేసినట్లు నా దోషములను చూసి ఆదాము చేసే స్టేట్మెంట్ వస్తుంది బయటికి. ఆదాము చేసినట్లు దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు. ఏ తిరస్కారం దర్శనాడు? ఏ విషయం దర్శనాడు? పండు తినొద్దురా బాబు జాగ్రత్తగా చెప్పిన అమ్మ చెప్పలే ప్రభు చెప్పిన మాటను దేవునికి భయపడి కుటుంబ తిరస్కారానికి భయపడి తిన్నాడు. మా మంచి కన్నా కదా, మా బుద్ధి కన్నా కదా, నిజంగా నాకు ప్రేమ ఉందనుకున్నావు కానీ ఏది పుట్టి తిను మరి. కుటుంబ తిరస్కారానికి భయపడి నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయటకు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి వేషధారినవుదును. చూశారు ఈరోజు సేవకులు కూడా ఎవరో ఇంటికి వస్తే ఏదైనా ఇంకోటి కన్నతనే కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ సంఘాలు కూడా మనం ఏం చేయాలో చేయకుండా వాళ్ళు కన్నతనే కంట్రోల్ చేస్తారు. ఎవరు పార్టీ వాళ్ళు, ఎవరు ప్రార్థన, ఎవరి ఇంటికి పోవాలో, ఎవరి ఇంటికి పోకూడదు. అరే నువ్వు ఏమైతావు దేవుని దృష్టికి? ఆదామలు అయిపోతావు. అరే పోరాటం గెలవాలంటే నువ్వు ప్రభువును ఆదరణ చేసుకోవాలా? మరి నువ్వు ఎందుకు పడిపోతున్నావు? నీకు ప్రభు లేడా? యాకోబు రెండో వ్యక్తి. యాకోబు తీయొద్దు, చూసుకోవడం చాలా ఎక్కువైతుంది. నిజంగా చెప్తా, యాకోబుకు వేధించిన వ్యక్తి లేదు. తల్లి వేధించింది, అన్న వేధించాడు, తర్వాత తండ్రి భార్య మాటని హిట్నుడు ఎలగొట్టాడు. అంతే కదా. ఆడికి పోని ఆయన వాళ్ళ భార్య తింటే మాటలని పంపించాడు. అన్ని సంవత్సరాలు గుడారవాసుకున్నాడు, ఈరోజు అరణ్యవాసి అయిపోతాడు. అంతేకాదు అక్కడ మీద మామయ్య చేయించాడు 10 సార్లు జీతం మార్చి 14 సంవత్సరాలు ఫ్రీగా తొలుగు చేయించుకొని మోసం చేసి బామాటను నిష్ఠం చేసి పెట్టి మాట్లాడి గాయపరిచాడు. తన భార్యలు ఒక ఆయనకు గుడిది తీవ్రకల్లది, ఒక ఆయన అందగారు. ఈమె వాళ్ళ ఇద్దరు కొట్టాడుకొని ఈయనను కోపం మండుబందలు చేశాడు. వాడు పెద్ద కొడుకు కదా, వీడు నాకు నా పక్షం నిలబడతానంటే వాడి మీద తల్లి మంతని పాడు చేసాడు. కూతురు ఒక కూతురు మీద ఏదైనా తల్లితో సమానం అనుకుంటే బిడ్డ ఏం చేసింది? ఒక్కది పోయి పాడైపోయి మొత్తం సమస్య తీసుకెళ్ళిపోతుంది. ముగ్గురు లేవి సింహం తీసుకుపోయి ఊళ్ళంతా చంపేసి ప్రాణాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఈ ఒక పోరాటమా? చెప్పరే. అంటే మీకు లేదా? అంటే మీకు లేదు కదా, మీ పిల్లలు చాలా మంచోళ్ళు కదా, నవ్వుతారు కానీ పాపం మీరు ఏం చెప్తారు, నవ్వుతారు కానీ ఏం చెప్తారు, ఏం చెప్తారు పాపం. కడుపుకోసుకునే కాలు మీద పడతారు, కడుపుకోసుకునే ఏదన్నా కూడా కలవరిలో నాదు నీకున్నాడు, ఆయన పోయి పడు, ఆయన నీకు యాకోబు తేడైన దేవుడు తోడంటాడు. యాకోబు అబ్రహాం దేవుడిని ఇస్సాకు దేవుడిని అనిపించుకొని ఆగిపోకుండా నేను యాకోబు దేవుడిని అనిపించుకున్నట్టుగా నేను ఆనంద దేవుడిని అనిపిస్తాడు, నేను సొలొమోను దేవుడిని అనిపిస్తాడు, పిలుస్తాడు. ఆమె అని నిజడానికి సిగ్గుపడ్డాడు ఆయన. కాబట్టి యాకోబుని గెలిపించి దేవుడు ఉంటున్నాడు. బైబుల్ 92 సార్లు ఆయన పేరు రాస్తాడు. అబ్రహాం పేరు 25 సార్లు, ఇస్సాకు పేరు 15 సార్లు, యాకోబు పేరు 92 సార్లు. అన్నింటిని సహించి కుటుంబం తిరస్కారాన్ని భయపడక దేవుడు చెప్పిన మాటలు సాగిస్తూ వచ్చాడు. ఆమె కాబట్టి 4వ పోరాటం వెళ్దాం. 4వ పోరాటం ఇప్పుడు ఆత్మ సంబంధమైన పోరాటం. ఇప్పుడు ఏం సంబంధమైన పోరాటం? 4వ పోరాటం. ఆత్మ సంబంధమైన పోరాటంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు. ఆత్మ సంబంధమైన పోరాటంలో నా నిమిత్తం క్రీస్తు నిమిత్తం, నీ నిమిత్తం కాదు, నీకు సంబంధం ఉండదు కానీ నిన్ను మాట్లాడతారు, ఓర్చుకోవాలి, దాంట్లో సంతోషించాలి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము హల్లెలూయా. నువ్వు ఎప్పుడో సంతోషిస్తున్నా మాటకు మాట, లేదా 10 మంది పోయి నాకు తప్పు కాదు, వాటి అనవసరం అన్నాడు, వాటి సంఘం ఉండకూడదు,
వాడిని ఎల్లగొట్టే వరకు నీ మనసు పద్యం కాదు. వానికంటే పై చేయి సాధించవరకు నువ్వు నిలబడ్డావు. నీ ఎక్కడ ఉంది మరి నీకు దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు ఎట్లా పొందుకుంటావు? సరే చూసుకోండి తర్వాత. 1 పేతురు 4:14 దేవుడు చెప్పినాడు ముందుగానే, నా నిమిత్తం అంటారా బాబు మిమ్మల్ని అబద్ధంగా మాట్లాడతారు, చెడ్డవాళ్ళు మాట్లాడతారు, హింసిస్తారు, దూషిస్తారు, నష్టపరుస్తారని చెప్పినాడు. అప్పుడు మీరు ఏడ్చుద్రా బాబు, నువ్వు నడితే చాలు, నీ పరలోకంలో ఫలాన్ని అధికం చేస్తాను, నువ్వు ధనుడు అవుతావని చెప్తున్నాడు. దాని విలువ నీకు తెలిసింటే నువ్వు ఏడుస్తావా? మరి నువ్వు మంది గుంపేసుకుంటావా? నీ పక్షం వారిని మాట్లాడమంటావా? వాడి మీద ఏదో రకంగా పైకి సాధించాలని ప్రయత్నం చేస్తావా? కాబట్టి దేవుని వాక్యం అతిక్రమించకుండా నువ్వు చూసుకుంటే చాలు, దేవుడిని గెలిపించేవాడు అంటాడు. ఆమేన్. 1 పేతురు 4:14 క్రీస్తు నామం నిమిత్తము, క్రీస్తు యేసు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల, మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక, మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీరు క్రీస్తు యేసు నిమిత్తం నింద పాలైన దేవుని మహిమా స్వరూపైన ఆత్మ మీ మీద నిలుచున్నాడు, అనగా దేవుని ఆత్మ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. మరి ఈ ధన్యతను పోగొట్టుకుంటున్నాం. వాడు ఇట్లా మాట్లాడతాడు, దాంతో నింద మాట్లాడతాడు. నిందిస్తప్పుడు నేను ఎవరో తెలియదా? నీకు తెలుసు కాబట్టి శత్రువు వాని ద్వారా నేను నిందించినాడు. మరి నువ్వు నింద కోసం పిలువబడ్డాను వాక్యం ఉంది. నువ్వు తృణీకరిస్తున్నట్టు ఏంటి? దేవుని ఆత్మతో నువ్వు నడిపించట్లేదు, దేవుని ఆత్మ లేదు, నీకు దేవుడు ఏర్పాటు ధన్యతను పోగొట్టుకున్నావు అని అర్థం. సరే, ఇంకా ముందుకెళ్తాం. కొరింథీ 11:22 వచనాలు. నేను హెబ్రీయుడనే చదువు. క్రీస్తు పరిచారకుల వెరివారి వలె మాట్లాడుతున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపెడితిని, మరి అనేక పర్యాయముల్లో చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మార్లు రథములతో కొట్టబెడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబెడితిని, 3 మార్లు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనులు అయిన ఆపదల్లోను, అన్ని జనుల వలనైన ఆపదల్లోను, పట్టణములలో ఆపదలైనను, అరణ్యముల ఆపదలైనను, సముద్రములో ఆపదలైనను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసంతోను, కష్టముతోను, తరచుగా జాగరణలతోను, ఆకలి తప్పులతోను, ఎందుకు? ఆత్మ సమాజ పోరాటంలో భాగంగా అతను స్టాండర్డ్ నీకే ఇల్లు లేదని ఏడుస్తుంది, నీకే కార్ లేదని ఏడుస్తుంది. తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇప్పుడు ఏమో మనకేం సంబంధం ఉంటుంది? మనకు సంబంధం కానీ మనకి మరి 25 ఉంటాయి వేసుకుంటే నెంబర్ తర్వాత 25 సమస్యలు అని చెప్తున్నాడు. ఇవి కాక ఇంకా అనేకంగా ఉన్నాయంట. ఇవన్నీ కాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. సంఘంలో గురించిన చింత కలదు. సంఘం గురించి చింత మాకు లేదు, సంఘం వృద్ధి చెందట్లేదు, మంద వృద్ధి పొందట్లేదు అని ఉపవాస ప్రార్థన చేసేది లేదు, దేవుడు భోజాడేది లేదు. నువ్వు ఇచ్చిన దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎత్తిపెట్టి సామెతలు కీర్తన 2:8 ప్రకారంగా నడుపు జనం నీకు స్వాస్థ్యం ఇస్తారు, భూమి దిగంతరం సొత్తగా ఇస్తారనే మాట మర్చిపోతావు. అడగలేవు, జనం నాకు ఏం అడగలేవు, డబ్బు ఏం అడుగుతావు, నువ్వు బైక్ ఏం అడుగుతావు, నువ్వు క్యాష్ తక్కువ క్యాష్ ఏమని అడుగుతావు, లేకపోతే బయట బాత్రూమ్ తక్కువ బాత్రూమ్ కట్టడానికి డబ్బులు అడుగుతావు. మధ్యాహ్నం వాళ్ళు భోజనాలు పెడుతున్నావు, మాకు భోజనాలు పెట్టి మాకు భోజనాలకు డబ్బులు ఏమని అడుగుతావు. ఇదే నేను అడగడము. జనములు నాకు ఇవ్వు, అబ్రహాం అన్నాడు, మొత్తం వేరే జనములు నాకు ఇచ్చి ఆస్తి నువ్వు తీసుకున్నాడు అబ్రహాము.
వద్దు. ప్రభు ఎవరిని అడగమన్నాడు? జనం అడగమన్నాడు. అడుగుతున్నావా? యెషయా 43:4 వద్దు. యెషయా 43:4 ఏమంటున్నాడు? నీవు నా దృష్టి క్రీడలు గరుడవైతివి, నీ ప్రాణం ప్రతిగా నేను ప్రేమిస్తున్నాను, నీకు జనం నీకు అప్పచెప్తున్నాను అంటున్నాడు. నీ ప్రాణం ప్రతిగా ప్రజలు నీకు అప్పచెప్తున్నాను చెప్తున్నాడు. మనుషులు నీకు అప్పచెప్తున్నా అంటున్నాడు. మరి నువ్వు ఎప్పుడైనా అడిగినావా? జనం నాకు కావాల ప్రభా, జనం నాకు అప్పచెప్పు ప్రభా, జనాలు నాకు అప్పచెప్పు ప్రభా, జనాలు నాకు అప్పచెప్పు ప్రభా, వంద వృద్ధి పరిణించు ప్రభా అని అడిగావా? కాబట్టి పక్కన ఉన్న విషయంలో మన సంఘంలో నాకు 100 మంది వస్తున్నారు, మా దగ్గర ఎవరు రావట్లేదు ప్రభా, ఈ గ్రామ ప్రజలు చాలా కఠినతులు ప్రభా, సదమ కుమారుడు నువ్వు వాళ్ళు ఎదురేస్తున్నావు, నీ పద్యం నువ్వు దేనికి చూపిస్తున్నావు, నువ్వు అసలు అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉన్నావు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా నుండి నువ్వు అడిగితే నువ్వు లైన్ ఎన్నిసార్లు డైల్ చేస్తే ఒక లైన్ వస్తుంది నీకు. లైన్లో ఉంటే కదా నువ్వు కవరేజ్ ఏరియా ఉంటే కదా, కవరేజ్ ఏరియాలు లేవు. నువ్వు ఎంత పరిస్థితి అట్లా నేను నిల్చున్నాను తలుచుకునేవాడు పడిపోకుండా చూసుకున్నాడు. కాబట్టి ఇది నీకు ఆత్మ సంబంధమైన పోరాటం. ఈ పోరాటం నీకు ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ రకరకాల దిగంబరులు అయినారు, జాగానుకున్నారు, ఆపదున్నారు, కపట సభలకు చేత ఆపదుకున్నారు. సరే 25 ఉంటాయి, తర్వాత 28 దాని నంబర్కి వేసుకోండి. తర్వాత సామెతలు 28:4 సామెతలు 28:4 ధర్మశాస్త్రమును త్రోసివేవారు దుష్టులను పొగడుచుందురు. అది ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు ఏం చేస్తారట? దుష్టులను పొగడుచుంటారు. ధర్మశాస్త్రం అనుసరించి వారు పని వాళ్ళని మనుషులందరూ తీసుకొచ్చి ప్రొఫెసర్ నిలబెట్టి అయ్యగారు మనకు రోడ్డు వేయించారు, అయ్యగారు కాలు వేయించారు, అయ్యగారు ఉద్యోగంగా కరెంట్ బిల్ వచ్చి అయ్యగారు ఉద్యోగంగా మనకి ఈరోజు మనకి ఏమి ఈరోజు మనకు భోజనాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈరోజు బిర్యానీ కట్టలు అయ్యగారు ఇచ్చారు. వాడు స్ట్రీట్ రౌడీ, వాడి కౌన్సిలర్. అర్థమవుతుందా ఎవరు మనుషులు? అయ్యగారు వల్ల ఈరోజు మనకు అందరూ ఒక్కొక్కరు బియ్యం ప్యాకెట్లు, మేము వారమంతా నలంతా మనకు అయ్యగారు ఉన్నట్టు ఆదుకున్నాడు ఆ కష్టకాలం. ఎవరిని తీసుకొస్తున్నా? ఎవరుకోవడం ధర్మశాస్త్రులను నిరాకరించేవారు దుష్టును పొగుడుచుందురు, ధర్మశాస్త్రం అనుసరించువారు వారితో పోరాడుదురు. నువ్వు పోరాడుతున్నావా? నీకు అప్పచెప్పిన బోధ నిమిత్తం పోరాడుతున్నావు. నువ్వు యూదా పత్రిక 1:3 వచ్చిన మనకందరికి కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి. నీకు అప్పచెప్పిన బోధ నిమిత్తం, నీకు అప్పచెప్పిన క్రమం చెప్పిన నువ్వు పోరాడాలి, అంటే రాజీపడకూడదు అని అన్నాడు. అది డిబేట్లో కూర్చొని సవాల్ కాదు, నీ బతుకులను పోరాడాలి నా అర్థం, దాన్ని చేసి చూపించాలి నా అర్థం. నేను నెరవేర్చవలసిన బాప్తిజం ఉంటుంది, దాని నిమిత్తం పోరాడుతున్నాను అని ప్రభు చెప్తాడు. అంటే నీకు అప్పచెప్పిన దాన్ని నీ జీవితం లేక నీ ఎందుకు నెరవేర్చబడ్డాయని నువ్వు పోరాడు అని దాని అర్థం. డిబేట్లో కూర్చొని సవాలు తీసుకోమని కాదు. ఏదైతే నీకు చెప్పడంతో ఆ సత్యాన్ని నీ జీవితంలో నెరవేర్చబడడానికి పోరాడు. అంతేగాని రాజీపడి వాళ్ళని దుష్టుడు పొగడొద్దు. దుష్టుడు పొగడడానికి కాదు. ఎవరు దుష్టుడు పొగుడతారు చెప్పండి, మీరే చెప్పండి. దుష్టుడిని ఎవరు పొగుడతారు? అది వాక్యం నిరాకరించిన వాడు పొగుడతారు. మరి ఏ ఆ విషయంలో మనం ఉండేవో చూసుకోండి. దయం తెచ్చుకొని పాపం చేయలేదు వాక్యం కీర్తన 4:5 ఉంది, 4 కదా. భయం ఉంది, ఎనిమిది చేయొద్దు అట్ట మనం. లేకపోతే అడగండి సస్తాం, కానీ ఇస్తే తింటాం, లేక సస్తాం. నువ్వు చెప్తే వింటాం, లేకపోతే కూర్చోబడి. నువ్వు చెప్తే వెళ్తాం, లేక పడింటాం. నువ్వు కూర్చొని దగ్గర దేవుడు దిగి వస్తాడు. మంచిది. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నాము. ఈ పోరాటం మనము ఏం చేయాలంటే
ప్రభుని బట్టి మనం ప్రభుని తలుచుకుంటూ ముందుకు సాగాలి కానీ లేఖనాన్ని ఆధారం చేసుకుని మనం నిలబడాలి కానీ మన జ్ఞానాన్ని పరిస్థితులను వెళ్ళకూడదు. ఇంత పరిస్థితులు ఇర్మియా గ్రంథంలో మరి నోట్ చేసుకోండి. చదవాలంటే చాలా కష్టమైంది, దాని ముందు పోలేదు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం, తర్వాత 12 వచనాలు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం, తర్వాత 15 నుండి 18 వరకు. అయ్యో నాకు శ్రమ. అయ్యో నేను చెప్తాను, చదవద్దని చదివితే చాలా కష్టం. కష్టమైందంటే వివరించడం లేటైతే మనం మీద పాటు పౌరులం, లేదా మీరే విసుకుంటారు. నోట్ చేసుకుంటాం చెప్తున్నా. ఇర్మియా 15వ అధ్యాయం 10వ వచనము, 15 నుండి 18 వచనాలు కూడా. తర్వాత 20వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. 7 నుండి 10 వచనాలు. ఇప్పుడు శ్రమలతో కూడిన ఆత్మ పోరాటం, శ్రమలతో కూడిన పోరాటం, అది ఆత్మ సంబంధమైన పోరాటం, ఇది శ్రమలతో కూడిన పోరాటం. 2వ తిమోతి 2వ అధ్యాయం 3 నుండి 5. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చూసారా పౌలు ఏం చెప్తున్నాడా? ఏంటరా నువ్వు ఇన్ని రోజులు సేవ వచ్చి ఏంటని ఎట్టున్నావు నువ్వు? చూడండి ప్రభు నన్ను ఎట్లా ఆశ్రయించాడు. మన 4 కార్లు వాళ్ళకి ఇచ్చేసిన. ఇప్పుడు బిఎండబ్ల్యూ వచ్చింది, అడిగాడు. ఇప్పుడు బుక్ అయింది మా పాపకు. నీ బతికేంద్రా నువ్వు? ఇంకా 35 హీరోలు మనం ఉంటున్నారు. కానీ నిజమైన ఆత్మీయులు ఏం చెప్పాలి? నువ్వు చేసింది పోయే సార్లు కానీ వచ్చి అది మంచి వాళ్ళకు, నమ్మకస్తులకు, మరి సామర్థ్యం కలిగిన వాళ్ళకి అప్పచెప్పి నాతో వచ్చి శ్రమానుభవము అనుభవించుము. చదువు మాధవ్. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. నాతో కూడా శ్రమను అనుభవించుము. చదువు. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలెనని, ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరి నువ్వెందుకు ఏమైనా బిజినెస్ చిక్కుకున్నావు? స్కూల్ పెడదామన్నా, హాస్పిటల్ పెడదామన్నా, లేదా కుట్టు విషయాలు పెడదామన్నా, ఎందుకు వచ్చింది నీకు ఆలోచింది? ఆ స్కీమ్ బాగుందన్నా, ఆడ చీట్లు కడుతున్నా, చీట్ వేద్దామన్నా. కాబట్టి నువ్వు శ్రమలతో కూడిన గొప్ప పోరాటం పోరాడాల్సి ఉంటే నువ్వు చేస్తున్నది ఏంటి? ఎవ్రీ 10:32 అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించిన చేత 10 మందిలో ఆరాటపడితిరి. అంటే గొప్ప పోరాటం చేసి వచ్చావు. నువ్వు సామాన్యం కాదు, నీకు పిలుపు పొంది ఏర్పాటున్నావు. ఈరోజు ఎందుకు తయారైనావు? నువ్వు బాగా పరిగెత్తుంటుంది, నీ అటగించిన వాడేవాడు అని కలిసి 5:4 చెప్తూ వస్తాడు ఆలోచన. మరి బాగా పిలుపు బాగుంది, ఆరంభం బాగుంది. అయితే ఎందుకు మరి నీ ఆది ప్రేమ వదిలిపెట్టావు? ఎందుకు మొదటి ఆసక్తిని వదిలిపెట్టావు? ఇది కదా నీకు 7 సంఘాల్లో దేవుడు మాట్లాడుతూ నువ్వు అది మర్చిపోయినావు, నువ్వు ఆసక్తి వదిలిపెట్టావు, నీ ప్రేమ వదిలిపెట్టావు. నీలో నికాలకు బోధన వదిలిచ్చావు, ఎదికేకి బోధన వదిలిచ్చావు. నువ్వు సైతానికి సావడం ఉంటి బాగా ధైర్యం ఉంటూ అన్ని చేస్తుడు. ఏమైనా ఇప్పుడు అన్నట్టుగా మీరు మరి 32వ వచనంలో గొప్ప పోరాటం పోరాటాలు మీరు మరి ఇప్పుడు ఎందుకు తయారైనా నువ్వు వచ్చాడు. మేడ మిద్దెల పుడమినాస్తుల మరి ఎన్నో ఘనతలకు ఇది ఏ సమయమని తలంచి నీదు ప్రభు నెదిరించి పోదువా. ఇది ఏ సమయమని తలంచి నీదు ప్రభు నెదిరించి పోదువా. ఆది ప్రేమను విడిచిపెట్టిదివా ఓ నా
నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా, ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. యేసుక్రీస్తుని సేవయందు ఏమి కొదువని చూచిట్లు, యేసుక్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచిట్లు. మార్చుకొంటివి నీదు నడతను నాదుడే సుయేర్చుచుండే, మార్చుకొంటివి నీదు నడతను నాదుడే సుయేర్చుచుండే. ఆది ప్రేమను విడిచిపెట్టిదివా, ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. కాబట్టి ఎత్తుపైన దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు చేసుకోవడం ప్రజలను తీరుస్తాను. నువ్వు నా రాజ్యాన్ని దిగితే ఏం తక్కువ కాదు, నీకు అవన్నీ కావాలి నాకు తెలుసు అని చెప్తున్నాడు. అంతేకాదు 1 తిమోతి 6:15 అంటున్నాడు, నువ్వు ధనమును నమ్మించకుండా దేవుడిని నమ్మించగలిగితే నువ్వు సుఖంగా జీవించడానికి సమస్తము ధారాళంగా దయచేస్తాడు అంటున్నాడు. ఎక్కడ మీద ఇవన్నీ అంటే నీ నమ్మిక ఎక్కడో దాడి తప్పిపోయింది, ఎక్కడో డిబేట్ అయినావు తొందరపాటు ఏరియాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఏడుస్తున్నాడు, తిరిగి రమ్మని చెప్తున్నాడు. మళ్ళీ నువ్వు తిరిగి తండ్రికి వస్తే తప్పిన కుమారులాగా నీకు మళ్ళా నీ ఘనత నీకు ఇస్తాడు, నీ పంచం నీకు ఇస్తాడు, మళ్ళీ నిన్ను బలపరుస్తూ వస్తాడు, మళ్ళీ సంబరాలు సంతోషాలు చేసుకోగలుగుతావు. నువ్వు దాసుడు కాదు, నువ్వు కుమారుడివే అంటాడు. కాబట్టి ఈ శ్రమలతో నీ గొప్ప పోరాటంలో నువ్వు ఎందుకు నిరాశపడతావు? నువ్వు బలహీన ఎదిగే నీ పక్షున నీ స్థానంలో ఆయన ఉండి నీకు బదులుగా ప్రాణం ఇచ్చినాడు. ప్రాణంతో పాటు నీకు కావాలని అవసరం తీర్చాడా? 1 పేతురు 4:12. 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడొద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అగ్ని వంటి శ్రమల గురించి ఏం భయపడదు. శ్రమలతో కూడా పోరాటం వల్లనే నువ్వు క్రీస్తుని కలుసుకుంటావు. ఈ శ్రమానుభవం కోసం నువ్వు పుట్టావు. నీ జీవితంలో నీ దినాలన్నీ కూడా యుద్ధ పోరాటంలో ఉన్నావు. పోరాటం నువ్వు ఎక్కడ నువ్వు పోరాటం సంగతి మర్చిపోతే నువ్వు ఎంత మంచి మీద నిన్ను వచ్చి శత్రువు క్యాప్చర్ చేసుకోవడం, యు ఆర్ అన్ఫిట్ అని పడేస్తారు. ఇంకా ప్రభు నీ పక్షాన్ని ఎక్కడికి వస్తాడు, ఎట్లా వస్తాడు చెప్పు. నువ్వు ఆయన బందీలో ఉన్నావు. ఆయన వైపు చూసి ఆయన లేఖనాలు బట్టి నువ్వు వాళ్ళ దగ్గర తెచ్చుకోవు. ఆయన వైపు చూసి పశ్చాత్తపడవు. ఎప్పుడు నిన్ను ఎవరు నిలిపిస్తారు? ఇంకా అందుకే దేవుడు నేను బైబుల్లో ఉన్న సత్య ఏవో మర్మాలు బోధించడానికో మీకు తెలియని సంగతి ఏదో చెప్పడానికి కాదు, కానీ మనం తెలిసినవే మర్చిపోయినా చూడు అవి జ్ఞాపం చేయకపోవచ్చు. మిగతా ఎన్ని పోరాటాలు తర్వాత మన లోపల అడుగు పోరాటం చేస్తారు. 5 అయినాయా? 2 వెళ్ళిపోవడం లేదు. విశ్వాస సంబంధమైన పోరాటం. ఏ సంబంధమైన పోరాటము? విశ్వాస సంబంధమైన పోరాటం మనం చెప్పుకుంటాం. 1 తిమోతి 6:11 వచ్చిన దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి ధనము గురించి చెప్తున్నాడు. కింద ధనం నుండి వాతావరణాన్ని శోధనపడి నువ్వు పురుషుడు చెప్పి దైవజనుడు నువ్వైతే యుద్ధ భూమిలో వాడైతే నువ్వు క్రీస్తు రమ్మడించిన వాడైతే దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. సంపాదించుటకు పోరాడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు. నిత్య జీవమును చేపట్టుము. పోరాడి నిత్య జీవనం చేపట్టు. ఇందుకే కదా నువ్వు పిలవబడ్డావు. ఇందుకే కదా యేసు ప్రభువుకు వాగ్దానం చేశాడు 1 యోహాను 2:27 ప్రకారంగా. అంతే కదా ఆయన చేసే వాగ్దానం నిత్య జీవం ఇస్తానని. అదే కదా నేను ఎమ్మెల్యే చేస్తాను చెప్పలేదే. మన ఒక వ్యక్తి నేను ఒక మీటింగ్ ఉన్నప్పుడు వచ్చాడు, నేను పాస్టర్లు నేను రాజకీయ నాయకుడు ఉన్నాను.
తలకాయ తీసేటాడు, తలకాయ తీసేసాను, ఏదో ఒకటి చేసుకుంటున్నావు. మళ్ళీ పబ్లిక్లో వచ్చి నేను రాజకీయ నాయకుడు, నేను ప్లస్ పాస్టర్ అంటే మీకు ఎట్లుంటుంది చెప్పండి, మీరే చెప్పండి. చెప్పప్ప అన్న పెద్ద మంచి కరెక్ట్ అయినా చెప్పండి మీరు. ఏందో అది ఘనత అనుకుంటున్నారు, అది ఏదో మరి అర్థం కాదు. నాకు తలకాయ తీసేయండి, ఆడ కూర్చోడానికి నాకు సిద్ధేది. అట్లా నేను ఎందుకు ప్రభావాన్ని సహిస్తాడు, నాకెందుకు నేను సహించుకుని వెళ్ళిపోతుంది బస్సు మీద. మళ్ళీ నేను కూడా పాస్ కాబట్టి నేను చెప్పలేకుండా చెప్పి అక్కడ చెప్తాను, మళ్ళీ చెప్పాను. ఏమేమి మాట్లాడుతున్నా, ఎప్పుడు చెప్తున్నా మాట్లాడు. సరే నేను విశ్వాసమైన పోరాటం వచ్చేసినా కదా, ముందుకు పోదామా? పోదాంలే. విశ్వాసం మంచి పోరాటం, ఏం సంపాదించుకోవాలో అక్కడ ఉన్నాయి, చదువుకొని దాన్ని ధ్యానం చేయండి. నిత్య జీవనం చేపడం, లేదంటే నిత్య నరకానికి పాత్రమే, నిత్య నాశనానికి పాత్రమే. ఏసునామములో దూరం మనం కాక. తర్వాత ఎబ్రియుల పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడని నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిన దయను ధర్మము ధరించుటకు శక్తి పొందెను. చూచారా? 10వ వచనం ఒకటి చదువునైనా. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు. అబ్రహాము దేనికోసం చూస్తున్నాడు? విశ్వాసమైన పోరాటం కూడా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణం ఉన్నాడో ఆ నిలబడిన పట్టణములకు పునాదిగా ఆ నిలబడిన పట్టణములకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? లోన్ శాంక్షన్ అయితే జగన్ నుండి వస్తుంటే వీళ్ళు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారు మనకు అలాంటి కానీ వీళ్ళు మనకి ఇవ్వకుండా పేపర్ ఎదురు చూస్తారు. అబ్రహాం దేనికోసం ఎదురు చూస్తున్నాడు? దేవుడు దేనికి శిల్పి నిర్మాణంగా ఉన్నాడు ఆ పునాదుల పట్టణానికి. అంటే ఇప్పుడు భూమి మీద పునాదులు లేవంటే కదా. తర్వాత ఇప్పుడు 13వ వచనం. దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చినో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరల వెలుటకు వారికి వీలు కలిగిండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఆమేన్. విశ్వాసమైన మంచి పోరాటం పోరాడు ప్రభు. నీ దేవుడిని అనిపించుకోవడానికి నేను సొలొమోను దేవుడును, నేను సాంసోను దేవుడును, నేను రవికుమార్ దేవుడును, నేను ఆనంద దేవుడును అని, నేను జాన్వేశ్వరి దేవుడును అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడాడు. హల్లెలూయా. యాకోబు దేవుడిని పిలుచుకోవడానికి ఇష్టపడిన దేవుడే నీ దేవుడు అయినాడు. సరే ముందు పోదాం. ఎంత పని ఎన్నైనా 7 తప్పుంటే అట్లా 7 ముగిస్తా. సరే 7 ముగిస్తా. 7 ఏం చెప్పుకుందాం? విశ్వాసం ఎంత బాగుంది. ఇంకా నిరీక్షణ కావాలి. నిరీక్షణతో కూడిన పోరాటం, నిరీక్షణతో కూడిన పోరాటం అంతే కదా. ఆయన విశ్వాసం ఉంది అబ్రహాము, కానీ దేవుడి సమయం వరకు ఆ నిరీక్షణ అవసరం. అక్కడ రీచ్ అయ్యే వరకు నిరీక్షణ అవసరం కదా. ఇన్ని రోజు కదా ప్రభు అంటాడు, హెబ్రీకి అంతకంత అంటాడు 3వ అధ్యాయం 6వ వచనంలో. మరి క్రీస్తు తన కుమారుడు ఉండి తన ఇంటి మీద నమ్మకం ఉన్నాడు. మరి మీకు కలిగిన ధైర్యము, ఉత్సాహము, నిరీక్షణ ఉత్సాహము తుదమట్టుకు స్థిరంగా మనమే ఆయన ఇల్లు. నిరీక్షణకు ఉన్న ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపడితే నువ్వే ఇల్లు, నువ్వే నావే, నువ్వే గృహం, నువ్వే మందిరం అంటే ప్రభు ఎక్కడ నిద్ర అంటాడు. నువ్వు ఆయనతో ఉంటావు కాబట్టి విశ్వాసమైన పోరాటం అయిపోయిన తర్వాత నిరీక్షణ అవసరం. నమ్మకం ప్రాథమికంగా కదిలేదు.
రెండవది విశ్వాసం. విశ్వాసం ముదిరితే వచ్చేది నిరీక్షణ. అర్థమైందా? విశ్వాసం ముదిరితే వచ్చేది నిరీక్షణ. నమ్మకం ముదిరితే వచ్చేది విశ్వాసం. విశ్వాసం ముదిరితే వచ్చేది నిరీక్షణ. నిరీక్షణ ముదిరితే వచ్చేది నిత్యజీవం. అంతే కదా, ఆయన కలుసుకుంటావు, ఆయన కలుసుకుంటావు. మంచి చివరి పాయింట్ ముగించేస్తా. నిరీక్షణ కూడా పోరాటం. యోబు గ్రంథం 19:25. నా మట్టుకు నేనే చూచెదను. ఆయన యోబు చెప్తున్నాడు, అన్ని ఎముకల మీద బయటపడ్డాయి. భార్య దూషించింది, 10 వాళ్ళ దగ్గర లాక్కున్నారు, స్నేహితులు నిందించి దూషిస్తున్నారు, ఉన్న ఆస్తులన్నీ పోయినాయి, పిల్లలు చచ్చిపోయారు. నా పరిస్థితులు ఏమంటున్నాడు? ఆయన నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరు కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నేనే నా దేవుని కన్నులారా చూచెదను. నాలో నా అంతరంద్రియములు కృషించున్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని. చూసారా, ఈ రోజు జరిగేది నీ అవిశ్వాసమే. నువ్వు దారి తిప్పుకోవడమే, నువ్వు లేఖనాలను అతిక్రమించడమే, నీ విశ్వాస సంబంధమైన పోరాటం ఉన్నామని గ్రహించకపోవడమే కారణము. ఆయన ఒప్పుకుంటున్నాడు. అయితే చదువు. మీరు నీవు వారిని ఎట్లు తరిమెదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి, తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు. సజీవుగా దేవుడే చూస్తాను. ముందుకెళ్ళిపోతావేంటి? నేను ప్రభుని చూస్తాను, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు వస్తానని నేను ఎరుగుదును. నా శరీరంతో కృషించిపోయినప్పటికీ శరీరంతోనే దేవుడు చూస్తాను. ఎంత గొప్ప నిరీక్షణ! మా మటుకు నేనే చూస్తాను, ఎవరో కాదు. నా ప్రభు నేనే కనులారా ముఖదర్శనం చేసుకుంటాను. ఎంత గొప్ప నిరీక్షణ అండి! ఈ నిరీక్షణ కదా మనకు కావాల్సింది. ఈ నిరీక్షణ మనకు కదా కావాల్సింది. అంతేకాదు, రోగం తీరబారుతున్నాడు, కట్టము మోసడు వేలాడుతుంది, కట్టం కింద నిలబడ్డాడు. ఆయన ఏమంటాడు చూద్దాం. 2 తిమోతి 4:6-8 చెప్తా. అయిపోయింది, ముగిస్తుంది. 2 తిమోతి 4:6-8 వచ్చాను. నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను. నేను వెళ్ళిపోయి కనుక పోయే కాలం దగ్గర వచ్చింది. మంచి చూసారా, అందరు పలుకుతాం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించింది. విశ్వాసాన్ని కాబట్టి ఇక మీదట నా కొరకు ఆమేన్. ఇక్కడ ఉన్న అందరిగా నీతిగా ధరించబడుదురు గాక, జీవకిరణంతో నింపబడుదురు గాక, అక్షయకిరణం ధరించుదురు గాక, మహిమకిరణంతో నింపబడుదురు గాక, మహిమల రాజుతో సమానంగా కూర్చుదురు గాక, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించుదురు గాక, జయించిన వాడిని నా సింహాసనం కూర్చోబెడతానని చెప్పిన వాగ్దానం స్వతంత్రించుకొని ఆ సింహాసనాశుడి దగ్గర కూర్చుదురు గాక. అదే మంచి పోరాడితిని, నా పరుగు కడముట్టించింది. అంటే పోరాటం లాస్ట్ వరకు చెప్పరే. ఏమమ్మా ఇన్ని పోరాటం చెప్తే నీకే ఎచ్చకూడ కానీ అందరు చెప్పండి, నువ్వు పోరాటం ఉన్నావు, ఎక్కడ ఉన్నావు? పోరాటం ఉండి పోరాటం అందరినీ జయించిన వాడు ఏమంటున్నాడంటే మంచి పోరాటిని, నా పరుగు కడముట్టించింది. విశ్వాసాన్ని కాబట్టి నా మంచి మీద సంపాదించుకోండి, నేను 10 సంఘాలు కడితే, లేకుంటే నేను నా ఇంత ఆస్తి సమకూరిస్తే, ఇవన్నీ నా మంచి పేరు సంపాదించుకోండి అని చెప్పలే. నీ మంచి పేరు కాదు, నీ సంఘాలు కాదు, నువ్వు కాదు. నువ్వు విశ్వాసాన్ని కాపాడు. విశ్వాసం పోగొట్టు. మళ్ళీ విశ్వాసం కర్త అయినా కాబట్టి ఆయన అడుగు. Luka 17:5 వచ్చే ప్రకారం తీయొద్దు. తన శిష్యులు ఏమడిగినారు? ప్రభా, మా విశ్వాసాన్ని బుద్ధిమందించడం ఏం చేశాడు? అవిశ్వాసన సోమను దృఢ విశ్వాసగా మార్చి మన దేశానికి తీసుకొచ్చి మన చెన్నై పట్టణంలో హత్సాక్షి వరకు నడిపించాడు. హత్సాక్షి నిలబడాలా లేదా? పౌరుడు ఆత్మవిశ్వాసం.
మరి ఎందుకు అల్ప విశ్వాసులు సందేశం పెట్టుకుని మత్తయి 14:29 చెప్పిన దేవుడు తన దృఢ విశ్వాసుగా తలకింద సిలువేయడానికి అప్పచెప్పుకున్నాడా లేదా? శిష్యులందరూ ముఖ్యమైన విశ్వాసాన్ని మూర్ఖతరం అన్నాడు. వాళ్ళందరూ ఈ రోజు ప్రభు కొరకు అసాక్షి అయినా లేదా? కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు అట్టి దృఢ విశ్వాసం స్థిర విశ్వాసం నడుపుగాక నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడగాల, ప్రభా నా విశ్వాసాన్ని చెప్పరే వృద్ధి పొందింపజేయి. విశ్వాసకర్త ఆయన కాబట్టి ఆయన పొందింపజేస్తాడు. నువ్వు కూడా ఈ పోరాటం నిలబడి పౌలు పలికిన మాటలు పలుకుదువుగాక. పౌలు పలికిన మాటలు పలుకుదువుగాక. కాబట్టి ఈ ప్రకారంగా మన జీవితంలో ఈ పోరాటంలో ఈ 7 రకాల పోరాటాలు మనం ఎదుర్కోవడానికి దేవుడు మనం ఒంటిగా వదిలిపెట్టలేదు, ఒంటిగా పోరాడు. మనం ఆ విధంగా మార్గంలో వెళ్ళడానికి మనకు గైడెన్స్ గా మన ఉపదేశంగా మనం వచ్చే పరిస్థితుల్లో కొన్నిసార్లు గాయాలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఎదురు వచ్చినప్పుడు మనం ఆదరించడానికి పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను పంపించున్నాడు. నువ్వు ఒంటరివాడిగా కాదు. కాకపోతే నువ్వు ఎక్కడున్నావో, ఎవరి చేత పట్టబడ్డావో, దేని ఏ మార్గంలో వెళ్తున్నావో అని తెలుసుకొని లేఖనాలు అతిక్రమించుకుంటే చాలు ఆయన నేను నడిపిస్తాడు. ఈ పోరాటంలో దేవుడు మనకు నడిపించాలని, తిరిగి మనం నిలబెట్టాలని ఆశపడుతుండగా ఈ పోరాటంలో ఎవరు కూడా తప్పినారు, దాయకున్నారు, చూశారు. నిరాశలో కుంగున్నారు. పడిపోయిన వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కుంగిన వారిని లేవనెత్తి దేవుడు మాట్లాడతాడు. సొలిపోయి సొమ్మసిన వారిని బలము బలాభివృద్ధిని కలగజేసి నిన్ను నూతనపరచడానికి, ఆ నిత్య మార్గమే నిన్ను రాజ్యంలో తీసుకెళ్ళడానికి ఇష్టమైన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రారంభించిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నీదైనా ఈ పోరాటం నిలిచి గెలుపుతుగాక, దేవుడు మానవులు దీవించుగాక.